115, 109, 323, 324, 506 రెడ్ విత్ సెక్షన్ 149 అని చాలా సీరియస్ అఫెన్స్ ఒకటి కట్టారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలు పోలీసుల మీద రాళ్ళేశారు, చాలామందికి దెబ్బలు తగిలి పోలీస్ జీబులను తగలబెట్టారు, కొంతమంది పోలీసులు చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు, వారిని చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేది ఒక పెద్ద ఎలిగేషన్ తోటి ఒక పోలీసులు కేసు పెట్టారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయనటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి అని భావించేటువంటి మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి కదా, చట్ట ప్రకారమే ప్రాసెస్ క్లోజ్ చేయించుకోవాలి కదా. మీ దగ్గర ముఖ్యమంత్రిగా అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీరే జడ్జిగా వ్యవహరించి మీ కేసును మీరే క్లోజ్ చేసుకుంటారా? మీ కేసుని మీరే ఎత్తేసుకునే అధికారం మీకుందా? మీ పోలీసులకు చెప్పి మీ మీద కేసును ఎత్తేసుకుంటారా? మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేస్తూ మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ ఇది. ఈ ఛార్జ్షీట్ని కోర్టు తిరస్కరించిన కారణంగా ఇప్పటివరకు కేసు క్లోజ్ అవ్వాలి. అదే కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే ఈ కేసు క్లోజ్ అయిపోయి ఇంచుమించుగా 6 నెలలు అయిపోయాయి. ఏమండి, ఇన్ని సెక్షన్స్ తోటి కేసు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మీ మీద ఉన్న కేసుని ఎదుర్కోవటం మానేసి మీ మీద ఉన్న కేసుని ఈ విధంగా పోలీసులతోటి క్లోజ్ చేసుకోవచ్చా? నేను చదువుతా. ది క్రైమ్ ఈజ్ the present stage of the crime is that final report is being filed by the police and the same is returned. Filed a referred charge sheet in this crime and the same is has been returned. Referred charge sheet అంటే కేసు క్లోజ్ చేస్తున్నట్టు. కేసు క్లోజ్ చేస్తున్నట్టు మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ని కోర్టు రిటర్న్ చేసింది. ఎందుకు రిటర్న్ చేసింది? మీరు వేయాల్సిన ఛార్జ్ షీట్ ఇక్కడ కాదు, మీరు కేసు క్లోజింగ్కి సాంకేతిక కారణాలు చూపించలేదు, సరైనటువంటి కారణాలు చూపించిన కారణంగా పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ని రిఫర్ ఛార్జ్ షీట్ని కేసు కొట్టివేసి వెనక్కి పంపించిన కారణంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అలాగే ఉండిపోయింది. అదే లేకపోతే ఈ కేసు క్లోజ్ అయిపోయేదిగా. అంటే మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి షూరిటీ? మీకు మీరు షూరిటీ. ఎవరికి గ్యారంటీ? మీ అబ్బాయికి గ్యారంటీ. ఇంకో గ్యారంటీ ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడో లేదో నాకు తెలియదు కానీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు. పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్స్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను 8 సెక్షన్స్ తోటి కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది. సరే, కేసు కరెక్టా రైటా అనేది నేను దాని జోలు వెళ్ళను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా మీ మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవోని కేసు పెట్టమని కేసు పెట్టి ఆ కేసు గౌరవ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సమన్స్ ఇష్యూ చేసి అది సీసీ నెంబర్ 2/2024 అని గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు గుంటూరులో నుంచి అయ్యి ఆ కేసు 4th అడిషనల్ కోర్టుకి రిఫర్ అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు మొత్తాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్కండిషనల్గా విత్డ్రా చేసి పడేది. అన్కండిషనల్గా. దీనికి గౌరవ న్యాయస్థానం డేటెడ్ 18th November 2024లో పిటిషన్ క్రిమినల్ ఎంపీ నెంబర్ 9/11/2024 అండర్ సెక్షన్ 311 ఆఫ్ CRPC ఈజ్ అలౌడ్ అండ్ ది అక్యూజ్డ్ డిశ్చార్జ్డ్ ఫర్ ది అఫెన్సెస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 499 and 500. అంటే కూటమి ప్రభుత్వం రావటంతోనే ఈ కేసుని విత్డ్రా చేసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆథరైజేషన్ ఇచ్చి కంప్లీట్గా 321 సెక్షన్ CRPC కింద కేసుని విత్డ్రా చేసి పడేశారు. కేసుని విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేస్తూ గుంటూరు 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కేసు క్లోజ్ చేసింది. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద. నీతి, నిజాయితీ, మంచి, మానవత్వం, సౌభాతృత్వం ఇవి తప్ప పవన్ కళ్యాణ్ నుండి ఇంకో మాట వినపడవు. ఈ డిబేట్లకు వచ్చే వేరే మహిళలకి మాట్లాడే జన సైనికులకు కూడా నేను చెప్తున్నా, మీ పవన్ కళ్యాణ్ గారు తన మీద పెట్టినటువంటి కేసుని త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా విత్డ్రా చేసుకోవాలి అనేది చట్టం చెప్తుంది. ఏ చట్టం చెప్పిందమ్మా కేసు విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని? మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వగానే మీ మీద కేసులని మీరే విత్డ్రా చేసుకుంటారా ఏంటి? మీ అధికారులకు చెప్పించి కేసు విత్డ్రా చేసుకుంటే అది పరిపాలన? ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడా?
మీరు పెట్టిన కేసులు మీరే విత్డ్రా చేసేసుకొని ఎవరో ప్రభుత్వం పెట్టింది, అది జగన్మోహన్ రెడ్డి పెట్టాడా, రాజశేఖర రెడ్డి పెట్టాడా, XYZ పెట్టాడా అనవసరం. ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులన్నీ ఆ రోజు రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి విత్డ్రా చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? అసలు మనం ఒప్పుకున్నామా? ముందు అది చెప్పండి. 2019 నుంచి 2024 వరకు ఎన్ని కేసులు పెడితే కూటమి పెద్దల మీద, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటుంటే మనం ఎన్ని వందల డిబేట్లో మాట్లాడలేదండి తెలుగుదేశం అధికార ప్రతినిధులు. రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి సామినేని ఉదయభాన్ దగ్గర నుంచి విడదల రజనీ దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి పెట్టినటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే ఆ కేసులన్నీ మళ్ళీ కొనసాగించాలి, అలా విత్డ్రా చేసుకోవటం కుదరదు అని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కృష్ణాంజనేయులు గారు, ఏపీజేఎఫ్ ప్రెసిడెంట్ కృష్ణాంజనేయులు గారు పిటిషనర్గా హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఆ కేసెస్ అన్నిటిని మళ్ళీ రీఓపెన్ చేయించింది జడా శ్రవణ్ కుమార్. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాం కదా, కేసులు విత్డ్రా చేయించుకుంటున్నారని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెట్టినటువంటి గత ప్రభుత్వంలో జగన్ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నాడని క్రిమినల్ సిఆర్ఏ ఆర్సీలు వేసి ఆ గుత్తిలో కోర్టు, నంద్యాలలో కోర్టు, విజయవాడలో కోర్టులో ఉన్న కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటే ఆ రోజున డిబేట్లో జగన్మోహన్ రెడ్డి కేసులు విత్డ్రా చేసుకోవటం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాలు వేసి క్రిమినల్ ఆర్సీలు వేసి అవన్నీ ఆర్గ్యుమెంట్లు చెప్పించిన సందర్భంలో మేమందరం మీకు సపోర్ట్ చేసాం కదా. మీరే కదా, తెలుగుదేశం పార్టీ వరలరామి గారే కదా కేసేసింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు విత్డ్రా చేసుకోవడానికి లేదు, అధికార దుర్వినియోగం అని మాట్లాడింది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది అధికార సద్వినియోగమా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఇది అధికార సద్వినియోగమా, అధికార దుర్వినియోగమా? అరే పొద్దున లెగిస్తే నీతి, నిజాయితీ, ట్రాన్స్పరెన్సీ, పరిపాలన అద్భుతం, ఆకాశం తప్ప ఇంకో మాట మాట్లాడిన కూటమి ప్రభుత్వం చేసేదన్నీ ఇట్లాంటి పనుల, మాట్లాడేది మాత్రం నీతులా? ఇంకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మీరు కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది? ఇంకా నయం, ఇంకా చాలా లోతుకెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర ప్రజలకి 1 by 1 చెప్తూ ఉంటాం, ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కూటమి ప్రభుత్వానికి దయచేసి కక్ష సాధింపు రాజకీయాలు మీరు మొదలుపెట్టారు, వాటిని ఇంతటితో ఆపండి. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం తప్పు చేస్తే లా ప్రకారం డీల్ చేయండి, తప్పేం లేదు, దానికి ఎవ్వరూ సపోర్ట్ చేయండి. పోసాని కృష్ణమురళి ఆయన ఒక మాట మాట్లాడారు, పాపం ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో రిమాండ్, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో రిమాండ్, ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో రిమాండ్. ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ బేస్డ్ తోటి ఒక ప్రభుత్వం చేయొచ్చా? చంద్రబాబు నాయుడు గారు, నేను అనుకోని సందర్భంలో ఆయన మీద దాడి జరిగినప్పుడు కుప్పంలో నేను వారిని వెళ్ళి కలిశాను. సార్, మీ మీద కుప్పంలో ఇలా దాడి జరిగింది, తప్పు, ప్రజాస్వామికంగా మీరు పరిపాలన చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక చోటకు వెళ్ళనీయకుండా అడ్డుకోవటం తప్పు అని నేను వారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు, మాకు వ్యక్తిగతంగా ఒక డిస్కషన్ జరిగినప్పుడు, శ్రవణ్, ఈ రాష్ట్రం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తుంది, అది చేయటం కరెక్ట్ కాదు, దానికి మీలాంటి వాళ్ళంతా కూడా ఖండించాలని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఒక మంచి పదం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి ఒక పదం, ఒక రాష్ట్రమే టెర్రరిజాన్ని ప్రోత్సహించకూడదని ఆయన దగ్గర నుంచి విన్నా నేను మొట్టమొదటిసారిగా. నేను మరలా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, సార్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అనేది ఉండకూడదు అని మీరు చెప్పినటువంటి ప్రతి పదం నిజంగా నాకు ఇన్స్పిరేషన్. కానీ ఆ పదాన్ని దాన్ని జస్టిఫై చేస్తూ పూర్తిగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని మరలా మీ ప్రభుత్వం అంతకంటే దుర్మార్గంగా ప్రోత్సహిస్తుంటే ఏం సార్, మీ అబ్బాయికి ఒక మాట చెప్పలేరా మీరు? రేపొద్దున రాష్ట్ర పరిస్థితి ఏంటి? రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ అబ్బాయి పరిస్థితి ఏంటి? మీకు మీ యొక్క కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఏం ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం
రాజకీయాలను చాలా బాగా అవపోసన పట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవరెవరైతే 2019 నుంచి 24 వరకు పార్టీలో అధికారం అనుభవించి మంచిగా ఉన్నారో వాళ్ళందరూ కూటమి ప్రభుత్వంలోకి ఇప్పుడు జంప్ అయిపోయినారు. సో సచ్చిళ్ళు అయిపోయినారు. రేపొద్దున పుసుకుమని 2029లో జగన్మోహన్ రెడ్డి కనుక